హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఆయన సన్నిధిలో నిత్యము సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. మనం ఎంతగా నమ్మి ఆయన సన్నిధికి వస్తామో ఆయన ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏమిటి? ఈరోజు వాకింగ్ కూడా ఆశీర్వాదం మీదే ఉంటుందండి. మరి ఆశీర్వాదం అంటే ఏంటో తెలియకపోతే వాక్యం అర్థమవుతుంది. ఆశీర్వాదం అంటే డబ్బా? ఆశీర్వాదం అనేది కనబడదు. ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. ఏ విధంగా అంటే మనకి ఉదాహరణకు ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు తగిలిన వ్యక్తి అనుభవిస్తాడా, వేరే వ్యక్తి అనుభవిస్తారండి? తగిలిన వ్యక్తి అనుభవించి అనేక మందిని ప్రభావితం చేస్తాడు. అవునా? అరుపులు, కేకలు ఉంటాయి. ఆ వ్యక్తి దెబ్బ తినడం వల్ల అనేక మంది ప్రభావితం అవుతారు. ఏ విధంగా? ఆ వ్యక్తి అరుపులకి. అలాగే ఆశీర్వాదం కూడా మనం అనుభవిస్తున్నప్పుడు, ఆశీర్వాదంలో ఉన్న గొప్ప ఆనందాన్ని ఆశీర్వాదం మనం అనుభవిస్తున్నప్పుడు ఆశీర్వాదం అనేక మందికి ప్రభావితం చూపిస్తుంది. అనేక మంది జీవితాల్లో ప్రభావితం అవుతారు వాళ్ళు కూడా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఆశీర్వాదం అంటే? సరే, ఆయన శిలువ బలియాగం ద్వారా మనం దేని నుంచి తప్పించబడ్డామండి? దేని నుంచి తప్పించబడ్డాం? ఎక్కడి నుంచి అండి? ఆయన శిలువ బలియాగం ద్వారా మనం దేని నుంచి తప్పించబడ్డాం? పాపం నుండి. పాపం నుండి ఆయన మనల్ని విమోచించాడు. పాపం ఎప్పుడైతే మొదటి ఆదం ద్వారా ప్రవేశించిందో మానవుని యొక్క పతనం మొదలైపోయింది. దేవునికి దూరం అయిపోయాడు. దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాడు. ఎవరు? మొదటి ఆదాము. మరి ఎవరి ద్వారా మరలా మనకు ఆ గొప్ప ఆధిక్యత వచ్చింది? యేసు ప్రభు ద్వారా. మరి యేసు ప్రభు ద్వారా మనం ఎంత ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నామంటే, ఆశీర్వాదాన్ని మన జీవితంలో ప్రతిదినము ప్రతిక్షణం అనుభవించాలని ఆయన ఆశపడుతున్నారు. హల్లెలూయా. ఎంతమంది అనుభవిస్తున్నారు ఆయన ఆశీర్వాదాన్ని? ఆశీర్వాదం అనేది అంత విలువైనది. మన జీవితంలో మనం ఆశీర్వాదం లేకుండా ఏనాడు ముందుకెళ్ళాం. ప్రతిక్షణం ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం మన జీవితంలో. మనం ఆయన ఆశీర్వాదాన్ని బట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్నామంటే ఆయన ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని బట్టే. మన భక్తి కాదు, మన జ్ఞానము కాదు, మన సామర్థ్యమే కాదు. అది దేవుని సామర్థ్యం. దేవుని సామర్థ్యాన్ని బట్టి మనం ఆయన సన్నిధికి రాగలం. హల్లెలూయా. ఇంకా దేవుడు మనల్ని ఏమడుగుతాడండి? మరి దేవుడి నుంచి ఆశీర్వాదం పొందుకోవాలంటే మన నుంచి దేవుడు ఏమడుగుతాడు? ఏమడుగుతారండి? మొదటి పాటలోనే ఉంది సమాధానం. ఆయన బంగారాన్ని అడుగురు, ఆస్తులను అడుగురు, హృదయాన్ని అడుగుతారు. ఆయనకి హృదయం ఇస్తే చాలు. లేదండి నేను మొదట్లోనే ఇచ్చాను, ఇంక ఇవ్వడం అవదు. ఒకసారి ఇస్తారా? వివాహం అయిన తర్వాత ఒకసారి హృదయం ఇస్తారా? ఒకసారి మాట్లాడతారా? ఒకసారి సమయం గడుపుతారా? లేదు నేను మొదటిసారి ఇచ్చాను ఇంక అవ్వదంటే ఏమవుతుంది? సహవాసంలోకి ముందుకు వెళ్ళలేరు. ఒకరికొకరు అర్థం చేసుకోలేరు. ఒకరంటే ఒకరు అర్థం అవ్వరు. ప్రతిదినము మనం ఎప్పుడైతే హృదయాన్ని దేవుడికి ఇచ్చే కృప ఆయన ఇచ్చాడో, ఇవ్వడం కూడా ఆయన కృపే. మనంతటా మనం ఇవ్వలేము హృదయాన్ని. ఇవ్వడం హృదయం అంటే, హృదయం ఇచ్చినప్పుడు మనలో ఏముంటుంది? అప్పుడు దేవునికి హృదయం ఇస్తే ఏమవుతుందండి? దేవుడికి హృదయం ఇస్తే ఆయన మాట ఉంటుంది. హల్లెలూయా. ఆయన వాక్యం దగ్గరికి వెళ్తున్నామంటే ఏమిస్తున్నాం? మనం హృదయాన్ని ఇస్తున్నాం. అంటే హృదయంలోకి ఆయన మాటలు మనం నింపుకుంటున్నాం. హల్లెలూయా. ఆయన మాటలు నింపుకున్నప్పుడు మన నోటి నుంచి ఏ మాట వస్తుంది? విశ్వాసపు మాట వస్తుంది. హల్లెలూయా. అవి ఒక్క విశ్వాసపు మాటే మన జీవితాన్ని మార్చేస్తుంది. అది ఎంత ప్రాముఖ్యమో ఈరోజు వాక్యంలో చూద్దాం. వాక్యం వింటే ఏమొస్తుంది? వినుట వలన విశ్వాసము కలుగును. మనందరికి తెలుసు వింటే ఏం జరుగుతుందో. విశ్వాసం వస్తుంది. అదే గొప్ప ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని మన జీవితంలో పలికినప్పుడు మనం ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. అందుకే యేసు ప్రభు వారు ఒక సమయంలో ఆయన ఒక దారి గుండా వెళ్తున్నప్పుడు శిష్యులు ఏం చేస్తారు అంటే, యేసు ప్రభు వారు చూస్తారు. ఒక చెట్టుని చూసినప్పుడు దానిలో ఫలం ఉండదు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తారు? విశ్వాసంతో మాట పలుకుతారు. ఆ చెట్టు ఏమవుతుంది?
వెండిపోద్ది. అలాగే యేసుప్రభు వారు ఆ సందర్భాన్ని చూపించి నేర్పిస్తారు మనకి. మన జీవితంలో ఏదైనా ఒక సమస్య కానీ, కష్టం కానీ, ఇబ్బంది కానీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసంతో మాట పలికినప్పుడు జరుగుతుంది. హల్లెలూయా. ఏం పలకాలండి? ఎందుకు మాట పలకాలని ప్రాముఖ్యంగా చెప్తున్నానంటే మూలం అదే. హల్లెలూయా. మన మన జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవించడానికి మూలం అదే. సరే, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని చూద్దాం. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. గలతీయులకు 3వ అధ్యాయం 14వ వచనం. 13, 14 కలిపి ఉన్నాయి చూడండి. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాంటి ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబికైనను స్థిరపడిన తరువాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు, దానితో మరియు మీయు కలుపడు. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడిన ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. హల్లెలూయా. ఆ సంతానం ఎవరండి? ఇప్పుడు క్రీస్తు. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఏమిటి? నీ సంతానాన్ని ఇసుక రేణువులే చేస్తానని, నీ సంతానాన్ని నక్షత్రముల వలె చేస్తానని. మరి ఇప్పుడు ఆశీర్వాదం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాన్ని ఎవరైతే అనుభవిస్తారో వారి జీవితంలో ఎప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంతగా మనల్ని నడిపిస్తాడో అర్థమవుతుంటుంది. హల్లెలూయా. ఈరోజు మనం ఆయన సన్నిధిలో ఉన్నామంటే అది ఆశీర్వాదం. ఎవరిని బట్టి? యేసు ప్రభుని బట్టే. యేసు ప్రభుని బట్టే మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. 17వ వచనం చూడండి. నేను చెప్పినదేమనగా 435 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిజం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన యెడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలనే దాన్ని అనుగ్రహించాను. దేవుడు అబ్రహామునకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? దానిని అనుగ్రహించాడు, ఆశీర్వాదాన్ని. పై వచనంలో చూడండి, 17వ వచనం. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములు అయిన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం. ఎన్ని సంవత్సరాలండి? 430 సంవత్సరములు అయిన తర్వాత వచ్చింది. 30 సంవత్సరములు ఎందుకని వాక్యంలో రాయబడిందంటే 430 సంవత్సరాలకు ముందు ఏం జరిగింది అనేది మనం తెలుసుకుంటే దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో కనబడుతుంది. హల్లెలూయా. దేవుడు ఒక సంఖ్యని వాక్యంలో రాయించాడంటే అది ఎంతో ప్రాముఖ్యం. అది 430. ఒక దగ్గర 400 అని కూడా ఉంటుందిలేండి, వాక్యంలో చూద్దాం. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదం ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. ఎవరిని బట్టి? యేసు ప్రభుని బట్టి. అబ్రహాము సమయంలో ధర్మశాస్త్రం ఉందా? ఉందా లేదండి? కొన్ని స్వరాలే వినబడుతున్నాయి. అసలు ధర్మశాస్త్రం అంటే మాకు తెలియదు అంటారా? ధర్మశాస్త్రం మాకు ఇప్పుడే వింటున్నాం అనేవారు ఎవరు ఉన్నారో? ధర్మశాస్త్రం అనేది అబ్రహాం సమయంలో లేదు. అబ్రహాము క్రొత్త నిబంధనకు సూచనగా ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాముని ఎవరు పిలిచారు? అబ్రహాముని ఎవరు పిలిచారండి? దేవుడు పిలిచాడు. ఏమని పిలిచాడు? ఆదికాండం తీయండి. ఆదికాండం 12వ అధ్యాయం. యెహోవా, మొదటి వచనం అండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్తములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. ఏం చేశాడండి? దేవుడు చెప్పినట్టు అబ్రహాం బయలుదేరాడు. సంతానాన్ని ఎలా చేస్తానన్నాడు దేవుడు?
విస్తరింపజేస్తాడంట దేవుడు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్దిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. ఇది దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. ఎవరికి? అబ్రహాముకి. ఇప్పటికీ అబ్రహాముకి దేవుడిచ్చిన ఆశీర్వాదం విస్తరిస్తూనే ఉంది. హల్లెలూయా. యేసు ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఆశీర్వాదం విస్తరిస్తూనే ఉంది. మరి అబ్రహాము పొరపాట్లు చేయలేదంటే చాలా చేశాడు. దేవుడు అబ్రహాముని ఆయన భార్యని వెళ్ళమన్నాడు, కానీ అబ్రహాం ఎవరెవరిని తీసుకెళ్ళాడు? లోతుని, అనేక మందిని తీసుకెళ్ళాడు. అయినా దేవుడి కృప అబ్రహాము ఎడల ఉంది. ఎందుకంటే ఎలా ఉందంటే, అబ్రహాము సహోదరుడు ఎవరండి? సహోదరుడు కొడుకు లోతు అబ్రహాముతో సమాధాన పడకుండా వెళ్ళొద్దు అనే స్థలంకి వెళ్ళిపోయాడు, సొదొమ. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేవుడు ఆ స్థలాన్ని నాశనం చేస్తామన్నప్పుడు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకొని లోతుని రక్షించాడు? అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని దేవుడు లోతుని రక్షించాడు. అది దేవుని హృదయం. అబ్రహాము పొరపాట్లు చేశాడు, కృప చూపాడు. లోతు కూడా పొరపాట్లు చేశాడు, అబ్రహామును ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి లోతుని రక్షించాడు. అంటే దేవుడు ఇచ్చాడంటే ఒక మాట మన జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. దేవుడి మాట అందుకే వినాలి మన జీవితంలో. ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది కాకుండా దేవుడి మాట వింటే ఆశీర్వాదం. ఇప్పుడు చూడండి, ఆశీర్వాదం అని ఎందుకు చెప్తున్నానంటే, యేసుప్రభు ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశారండి? 3.5 సంవత్సరాలు? 3 కరెక్ట్గా చెప్పండి, డౌట్తో చెప్తున్నారు. 3.5. ఈ పరిచర్యలో ఆయన వెళ్తున్నప్పుడు డబ్బు సంచి ఎవరి దగ్గర ఉండేది? చెప్పండి. ఆ పేరు ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే మనిషి హృదయం ఎక్కడ ఉంటుంది? డబ్బు దగ్గర ఉంటుంది. మరి డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంటుందో వారి మీద కూడా ఉంటుంది. అర్థమైందా మీకు? మనిషి హృదయం డబ్బు దగ్గర ఉంటుంది. ఆ సంచి ఎవరి దగ్గర ఉంటుందో ఆ మనిషి మీద కూడా హృదయం ఉంటుంది. అది మనిషి యొక్క స్వభావం అంతే. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఇస్కరియోతు యూదా ఎలాంటి వాడు? చెప్పండి, ఎలాంటి వాడు? సరైనోడు అనుకుంటున్నారా? మంచోడు అనుకుంటున్నారా? యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసం అత్తర ఒక సేరున్నర ఎత్తి తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రులతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు అత్తరతో వాసనతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఎలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చను కనుక అలాగూ చెప్పాను. ఎవరండి ఇస్కరియోతు యూదా? దొంగ. ఎవరి పక్కన ఉన్నాడు? యేసు ప్రభుకు తెలియదు అనుకుంటున్నారు ఏంటి? మనం చేసే ప్రతి పని ఆయనకి తెలుసు. ఆయన ఎంత మంచివాడంటే పక్కనే దొంగను పెట్టుకొని ఆయనకే సంచించాడు. దొంగిలిస్తున్న సంగతి కూడా యేసు ప్రభుకు తెలుసు. ఇప్పుడు 50,000 సంచిలో ఉంటే 50,000 కూడా తీసేవాడు. మరలా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అవసరత వచ్చినప్పుడు. మరలా అందులోకి డబ్బు ఎలాగొచ్చింది? దొంగిలించబడింది కదా. యేసు ప్రభు గురించి తెలుసుకుంటే ఆశీర్వాదం మన జీవితంలో విస్తరిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. అది ఎవరు దొంగిలించినా, ఎవరు తీసినా, ఎలా పోయినా దేవుడు మనల్ని దీవించడం, ఎప్పుడైతే ఆయన మాట వింటుంటామో ఆశీర్వదించబడతాం. మరి ఇప్పుడు ఇస్కరియోతు యూదా డబ్బు దొంగిలిస్తున్నాడు, అవునా? మరలా ప్రజలకి సమయంలో ఎవరికైనా ఇవ్వడానికి కానీ, మరి యేసుప్రభు ఇస్తే తక్కువగా ఇస్తారా? ఎవరైనా 50,000 అడిగితే యేసుప్రభు 2 అంతలు ఇస్తారు. హల్లెలూయా. యేసుప్రభు నాకు 50,000 ఇవ్వండి అంటే ఆయన డబుల్ ఇస్తారు. మరి సంచిలో డబ్బు ఉండట్లేదు, దొంగిలిస్తున్నాడు అంటే ఎవరు? ఇస్కరియోతు యూదా. వాక్యంలో ఉందా? నేను సొంతంగా చెప్తున్నానండి. దొంగిలిస్తున్నాడంటే ఇంక డబ్బు ఉండదు. మరలా ఎలాగొస్తుంది? అందుకే యేసుప్రభు గురించి తెలుసుకోండి చాలు జీవితంలో. ఈ భూమి మీద మనిషికి బయట యేసుప్రభు తెలియకపోతే మనిషికి ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే డబ్బు మీదే. డబ్బు ఎంత సంపాదించాలనే ప్రాముఖ్యతతోనే తిరుగుతాడు మనిషి. జ్ఞానం లేనప్పుడు, దేవుడి గురించి తెలియనప్పుడు
మనిషి ఆ విధానంలో వెళ్ళిపోతాడు. అందుకే జీవితంలో అనేక కోల్పోతాడు మనిషి. యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత ఆయన గురించి తెలుసుకుంటే ఆయన ఎంత ప్రత్యేకమైన వాడు, మన జీవితాన్ని ఎంతగా ఆయన దీవించాడు, ఎంత ఆశీర్వదించాడు. ఆ అబ్రహాం ఆశీర్వాదం ఏంటి అనేది మన వాక్యంలో చూస్తే దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఆయన వాక్యాన్ని వినకుండా ఉండలేం, ఆయన విడిచిపెట్టి మనం ఉండలేం. హల్లెలూయా. కొన్ని సమయాల్లో ఆయన వదిలేస్తాం మనం. మనిషికి ఏదైనా జరగకపోతే దేవుడిని నిందిస్తాం, అవునా? దేవుడు నాకేం చేయలేదు అంటాం. దేవుడు నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశాడు అంటాం. దేవుడు ఎవరి జీవితాన్ని నాశనం చేయడండి. మనం అజ్ఞానంలో వెళ్ళి మనమే పాటు చేసుకుంటాం. దేవుడు ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆయన కడతాడు. హల్లెలూయా. దేవుని కృపణ గురించి తెలియనప్పుడు ఆ మాటలు వస్తాయి. ఆయన కృపణ గురించి తెలుసుకుంటే దేవుడి గురించి ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. హల్లెలూయా. ఆయన కృపణ గురించి మనం ప్రతిదినము తెలుసుకోలేండి. ఇక్కడ చూసారా యేసుప్రభు హృదయం, డబ్బు సంచిని ఎవరికి ఇచ్చాడు ఆయన? ఇస్కరియోతు యూదాకే. ప్రతిదినము దొంగిలిస్తున్నాడు, అది ఆయనకి తెలుసు. ఆయన కృప చూపుతూనే ఉన్నాడు. అదే ఆయన కృప. మరి అబ్రహాం తప్పు చేయలేదా? దేవుడు భార్యని తీసుకొని వెళ్ళమన్నాడు, లోతుని పట్టుకెళ్ళాడు, అనేక మందిని పట్టుకెళ్ళాడు, ఆయన కృప చూపాడు. ఆయన దేవుడు అంత మంచివాడు. మన జీవితంలో ఎటువంటి పరిస్థితి గుండా మనం వెళ్ళినా, మనకి ఏం జరిగినా జరగకపోయినా ఆయన నీతిమంతుడే అని ఎప్పుడైతే మనం నమ్మగలుగుతుంటామో మన జీవితంలో ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడండి? ఆయన ఎటువంటి వాడు? స్వరాలు రావట్లేదు. ఆయన ఎటువంటి వాడండి? నీతిమంతుడు ఆయన. మన జీవితంలో ఏం జరిగినా జరగకపోయినా ఆయన నీతిమంతుడే అని ఎప్పుడైతే మనం నమ్ముతామో గట్టిగా, మన జీవితంలో ఆయన ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. సరే, మనం గలతీల్లో చూసాం 430 సంవత్సరములు తర్వాత ఏమొచ్చింది? ధర్మశాస్త్రం వచ్చింది. ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చారు? యేసుప్రభు నెరవేర్చి ఆయన కృప ద్వారా మనకి ఆయన నీతిని ఇచ్చారు. మనకి ఈ దినం మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆయన, మనల్ని ఆయన ఆశీర్వదించాడు. సరే, ఇప్పుడు ఈ 430 సంవత్సరములు ఏం జరిగింది అనేది మనం తెలుసుకుంటే దేవుడు ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు అనేది మన వాక్యంలో చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం చూడండి. అబ్రహాముకి దేవుడు ఏం చేశాడండి? అబ్రహాముకి దేవుడు ఏం చేశాడు? అబ్రహాముకి దేవుడు ఏ మాట ఇచ్చాడండి? నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని దూషిస్తాను. దేవుడు అంత గొప్ప వాగ్దానాన్ని అబ్రహాముకి ఇచ్చాడు, నీ సంతానాన్ని ఇశ్రాయేలులే చేస్తానని. అప్పుడు అబ్రహాము అడిగే ఒకే ఒక మాట చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 8వ వచనం. అతడు ప్రభువైన అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదేనని నాకెట్లు తెలియననగా. చూసారా, అబ్రహాం అడిగిన ప్రశ్న ఏంటి? దేవుణ్ణి, మరి మీరు వాగ్దానం చేశారు కదా, మరి నేను ఎలా స్వతంత్రించుకోలే? ఈ ప్రశ్నలు రావాలండి. అందుకే దేవుని సంఘానికి వచ్చినప్పుడు ప్రశ్న రాకపోతే జవాబు ఉండదు. ప్రశ్నలు రావట్లేదంటే వాక్యం వినట్లేదు. వాక్యం విన్నవారికి ప్రశ్నలు వస్తాయి. హల్లెలూయా. దేవుణ్ణి అడుగుతారండి ఆ ప్రశ్నకి జవాబు, లేదా ఇంకా జవాబు కావాలంటే లీడర్ని అడుగుతారు. ఎక్కడైనా తగ్గించుకోలేదు. తగ్గించుకోకపోతే ఏముండదు? జవాబు ఉండదు. వాక్యం దగ్గర తగ్గించుకోవాలి, ప్రశ్న అడిగినప్పుడు తగ్గించుకోవాలి. ఆ జవాబు నాకు కావాలి అనుకున్న మనిషి తగ్గించుకుంటాడు. హల్లెలూయా. నా జీవితంలో జవాబు కావాలి, నా జీవితంలో ఆశీర్వాదం కావాలన్న మనిషి తగ్గించుకుంటాడు. డబ్బు కావాలంటే బ్యాంక్కి వెళ్ళి తగ్గించుకుంటారా, ఇస్తావా లేదని అడుగుతారా? బ్యాంక్కి వెళ్ళి మేనేజర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని రెస్పెక్ట్ ఇస్తారే కదండి. మనకు తెలుసు, లేదు నాకు అకౌంట్ ఉంది డబ్బు ఇవ్వండి అంటే ఇస్తారా? తగ్గించుకోవాలి. ఏం తగ్గించుకోమంటారు? ఒక పేపర్ మీద లెటర్ రాసి మీ స్వహస్తాలతో సంతకం చేసి ఇమ్మంటారు మర్యాదగా, అవునా? అలా ఇస్తే వారు కూడా జవాబు ఇస్తారు. దేవుడు ఎంత మంచివాడంటే మనం తగ్గించుకోకపోయినా ఆయన తగ్గించుకొని వచ్చాడు. హల్లెలూయా. మనం వెతకపోయినా ఆయన వెతికాడు మనల్ని అంతగా ప్రేమించాడు ఆయన. చూడండి,
8వ వచనం, అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదని నాకు ఇట్లు తెలియననగా ఆయన 3 ఎడ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్ళను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతన్ని ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేశాను. ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. హల్లెలూయా. ఈ సందర్భం చెప్తాను చూడండి. అబ్రహాము దేవుడికి ఒక ప్రశ్న అడిగాడు. ఏంటి? దేవా, ఈ వాగ్దానం నాకు ఇచ్చావు కదా, ఎలా స్వతంత్రించుకోలేను అన్నప్పుడు ఏం జరిగింది? దేవుడు మాట్లాడాడు. అప్పుడు 9వ వచనం చూడండి. ఆయన 3 ఎడ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్ళను, ఒక తెల్లగువను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. ఏమైతే తెమ్మన్నాడు దేవుడేంటి? పెయ్యను, పొట్టేళ్ళను, గువ్వను, పావురపు పిల్లను. ఓకే, ఇవి వచ్చినప్పుడు 10వ వచనం, అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. అవి ఏం చేశాడండి? ఖండించాడు. అంటే ఆ పొట్టేలు అనుకోండి, పొట్టేల్ని ఖండించడం అంటే ఏంటి? మధ్యకి నరికాడు, ఒక భాగానికి ఎదురుగా ఉంచాడు. 11వ వచనం, గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంకము అయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా, ఏం కమ్మిందండి? భయంకరమైన కటిక చీకట కమ్మింది. 13వ వచనం, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఓకే చూడండి 13వ వచనం, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్ద పోయేదవు. మంచి వృద్ధాప్య మంది పాతి పెట్టబడదు. అమోరీయుల అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను. ఈ సందర్భం చూడండి. దేవుడు ఏం చెప్పాడు అడిగినప్పుడు? దేవుడు ఏం చెప్పాడండి? ఏ జంతువునండి? పొట్టేలు. ఈ జంతువుల్ని ఖండించినప్పుడు ఎదురుగా పెట్టినప్పుడు దేవుడు ఏం మాట్లాడాడండి దేవుడు? అదే ఇంపార్టెంట్. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశ వారికి దాసులు అవుదురు. ఎన్ని 100 ఏండ్లు? వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు, ఎలా స్వతంత్రించుకుంటావు అని చెప్పినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు ఈ విధానం చేసినప్పుడు తర్వాత నీ సంతతి మొదలవుతుంది. 400 ఏండ్లు వారిని శ్రమ పెడతారు. ఎవరు? ఐగుప్తీయులు. ఎందుకంటే ఎవరు వారిని శ్రమ పెడతారో చూడండి. వీరు ఎవరికి 14వ వచనం, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. ఎలా వస్తారండి? మిక్కిలి ఆశతో వస్తారు. ఇప్పుడు చూడండి, వారికి శ్రమ వచ్చింది. ఎవరికి? దేవుడు ముందుగానే చెప్పాడు. ఐగుప్తీ చెరలోకి ఎవరు వెళ్ళారు? ఐగుప్తీ చెరలోకి ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. అవునా? కొత్త నిబంధనలు ఎన్ని సంవత్సరాలు చూసాం? 430 సంవత్సరాలు. మరి ఇక్కడ చూస్తే 400 సంవత్సరాలు ఉంది. క్రొత్త నిబంధనకి వెళ్తే 430 సంవత్సరములు ఉంది. ఈ 430 సంవత్సరాలు ఏంటంటే 400 సంవత్సరాలకు బానిసత్వంలోకి వెళ్ళక ముందు 30 సంవత్సరాలు వీరు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. ఎవరు అనుభవిస్తారండి? ఇజ్రాయేల్ ప్రజలు 30 సంవత్సరాలు అనుభవిస్తారు. అనుభవించిన తర్వాత వారు 400 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారో చూద్దాం. ఎందుకంటే ఈ నిబంధన ఎవరు ఏర్పాటు చేశారు? ఈ ఆశీర్వాదాన్ని ఎవరి ద్వారా వచ్చింది?
యేసు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడింది. హల్లెలూయా. నిర్గమకాండం తీయండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు యోసేపుని ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనం మనకంటే స్థిరముగా బలిష్టముగా ఉన్నది. వారు విస్తరింపకుండినట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుదాము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. ఇక్కడ యోసేపు ఎరుగని రాజు ఎవరండి? ఐగుప్తు రాజు వస్తాడు. యోసేపు సంవత్సరంలో ఎన్ని సంవత్సరాలు వారు ఆశీర్వదించబడ్డారు? 30 సంవత్సరంలో. యోసేపు సమయంలో 30 సంవత్సరాలు ఆశీర్వదించబడ్డారు. యోసేపుని ఎరుగని రాజు వచ్చాడు. ఎవరు? ఐగుప్తు రాజు. ప్రజల్ని ఏలన ఇంకా పరిపాలించడం మొదలుపెట్టాడు. 9వ వచనం చూడండి. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇజ్రాయేలు సంతతి ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరించుకున్నట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుదాం రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారంలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించే అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయ పితోము రామేషన్ పట్టణముకు కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఈ వచనం చూడండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఈ వచనంలో చూడండి, ఇజ్రాయేల్ ప్రజల్ని ఎవరు శ్రమ పెడుతున్నారు? ఐగుప్తీ రాజు శ్రమ పెడుతున్నారు. ఆశీర్వాదం ఆగిందా? చదువుతాను చూడండి 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయేలు ఎడల అసహ్యపడిరి. వారికి శ్రమ వస్తుంది. ఎవరు శ్రమ పెడుతున్నారు? ఐగుప్తీ రాజు శ్రమ పెడుతున్నారు, కానీ ఆశీర్వాదం ఆగట్లేదు. హల్లెలూయా. వారిని మించి వెళ్ళిపోతున్నారు. ఎవరిని మించుతున్నారండి? ఐగుప్తీయుల్ని మించి వెళ్ళిపోతున్నారు. అసలు వీరు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలు 30 సంవత్సరాలు ఆశీర్వదించబడినప్పుడు వారు ఎంతమందో తెలిస్తే, వీరి మీద ఎంత విస్తరించారో తెలిస్తే దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. ఐగుప్తీయులు 30,000 మంది ఉంటే ఇజ్రాయేల్ ప్రజలు ఎంతమంది ఉన్నారో మనం తెలుసుకుంటే వాక్యలో మనం ఆశ్చర్యపోతాం. చూడండి, ఆదికాండం 46వ అధ్యాయం చూడండి. 46:27 వచనం. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు, ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. ఎంతమంది అండి? 70 మందే. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? ఈ 70 మంది యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు వీరి కుటుంబ వారు అందరూ కలిసి 70 మందే వచ్చారు. ఐగుప్తులోని వీరు 70 మంది ఉంటే మరి ఐగుప్తీ దేశం అంటే ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు చెప్పండి? సుమారుగా 30,000 అనుకోండి. వీరు విస్తరించి వారిని దాటేశారు. హల్లెలూయా. అంటే వారిని విస్తరించారంటే 30కి మించారు. వాళ్ళని 40 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 50,000 మంది అయిపోయారు. అంటే ఐగుప్తీ ప్రజల మీద అధికమవుతున్నారు. ఎవరు అధికమవుతున్నారండి? ఇజ్రాయేల్ ప్రజలు. మరి ఎవరు గ్రహించారు అక్కడ విస్తరిస్తున్నారని? ఐగుప్తీ రాజు గ్రహించి మన మీద విస్తరిస్తున్నారు వీళ్ళు, ఒక సమయంలో మన మీద వారు అజమాయిసి చలాయించవచ్చు. చూడండి ఏమన్నాడు రాజు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 8వ వచనం. అప్పుడు యోసేపుని ఎరుగని కొత్త రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించును. అతడు తన తండ్రులతో ఇట్లనెను, ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనం వారి ఏళ్ళ యుక్తిగా జరిగించదాము రండి. లేని ఏళ్ళ యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో. ఏమవుతుంది? విరోధంగా యుద్ధం చేస్తారండి. ఎవరు భయపడుతున్నారు? ఐగుప్తు రాజు భయపడుతున్నాడు. దేనికి? ఇజ్రాయేల్ ప్రజలు విస్తరిస్తున్నారు. ఎంతమంది ముందు? 70 మంది. వీరి మీద విస్తరిస్తారేమో అని భయపడి, యుద్ధంకి వస్తారేమో భయపడి వారిని శ్రమ పెడతారు. ఎవరు? 400 సంవత్సరాలు బయటికి వెళ్ళినప్పుడు ఎవరు? ఐగుప్తు రాజు. ఈ 400 సంవత్సరంలో జరిగింది ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజల్ని ఎంతగా ఐగుప్తు రాజు శ్రమ పెడతాడో, దేనితో శ్రమ పెడతాడో దేవుడు దానితోనే తిరిగి జవాబిస్తాడు. ఎవరికి? ఐగుప్తు రాజుకి. చూడండి
13వ వచనం, ఇజ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునేది. చూసారా, ఐగుప్తీయులు ఇంకా సేవ చేయించుకోవడం మొదలుపెట్టారు. వారు ఇజ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండెను. వారు జిగటి మంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయి ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఇంకా ఐగుప్తీ రాజు ఇజ్రాయేలు ప్రజల్ని విసిగిస్తున్నాడు ప్రాణాన్ని. 15వ వచనం, మరియు ఐగుప్తు రాజు సిఫ్రా, పూయా అనే హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పుపీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల వారిని బ్రతుకునీయడని వారితో చెప్పెను. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మగపిల్లవాడు పుడితే చంపిమంటున్నాడు. ఎవరు చంపమన్నారండి? చెప్పండి, ఐగుప్తు రాజని. నా పేరు చెప్పమని చెప్పట్లేదండి. వాక్యంలోని ఎవరు ఆ రాజు? అందరు ఇక్కడే ఉన్నారా? ఐగుప్తీ రాజు ఎవరిని చంపమంటున్నాడు? మొదటి పిల్లవాడిని, మగపిల్ల. ఎందుకు చంపమన్నాడు తెలుసా? ఇది అర్థమవుతుందిలేండి. మగపిల్లవాడు పుడితే ఎదిగి ఇంకా సంతానం మొదలవుతుంటుంది, వృద్ధి చెందుతుంది పురుషుడి వల్ల. అందుకు మగపిల్లవాడిని చంపిమంటున్నాడు. 17వ వచనం, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయక మగపిల్లను బ్రతుకనీయగా, ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిచి, మీరు ఎందుకు మగపిల్లను బ్రతుకనిచ్చితిరి? ఈ పని ఎలా చేస్తిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తీల స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి. ఏం చేశారండి ఈ స్త్రీలు? ఎలాంటి స్త్రీలు? ఐగుప్తీ స్త్రీలు వంటి వారు కాదంట. మంత్రసానులు వెళ్ళకముందే ప్రసవిస్తున్నారు. అర్థమవుతుందండి? దేవుని కృప అంటే దేవుడు కాపాడుతున్నాడు వాళ్ళని. ఈ మంత్రసానులతో కూడా దేవుడు మాట్లాడాడు. అందుకు వారు కూడా తగ్గిపోయారు. రాజు అడిగినప్పుడు ఏమంటున్నారు? మేము వెళ్ళకముందే ప్రసవిస్తున్నారంట. పుట్టేశారు. మగపిల్లలు పుట్టేస్తూనే ఉన్నారు, ఆగట్లేదు. ఏమైనా చేయగలిగాడా ఫరో? ఐగుప్తు రాజు ఏమైనా చేయగలిగాడా? ఏమీ చేయలేపాడు. ఆశీర్వాదం అవుతుందా? ఆగదు. 20వ వచనం, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసిన ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలని. చూసారా, చంపుదాం అనుకున్నాడు, శ్రమ పెట్టాడు కానీ ఏం చేయలేపాడు. మొదట చంపుదాం అనుకున్నాడు కానీ చంపలేకపోతున్నాడు. 21వ వచనం, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. అయితే ఫరో హెబ్రీలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెని బ్రతుకనీడి అని తన జనులకు అందరికీ ఆజ్ఞాపించను. చూసారా, ఫరో ఐగుప్తీ రాజు విధానం ఏం చేస్తున్నాడంటే, మొదట ప్రజలు భయపడతారేమో శ్రమ పెట్టాడు. శ్రమ పెట్టినా ప్రజలకి దేవుడిచ్చిన ఇజ్రాయేలు ఎడల దేవుడిచ్చిన ఆశీర్వాదం ఆగిందా? ఆగలేదు. చంపుదామని ప్రయత్నించాడు, ఆగిందా? ఆగలేదు. చివరికి ఈ ఐగుప్తీ రాజు ఏమంటాడంటే, సరే పుడతారు కదా పిల్లల్ని నదిలో విసిరిమంటాడు. పుట్టేశారు కదా, ఇంకా రాకముందే చంపమన్నాడు. అది జరగలేదు. పుట్టిన తర్వాత ఏం చేయమంటున్నాడు? ఏం చేయమంటున్నాడండి? నదిలో విసరమంటున్నాడు. పోనీ అది జరుగుతుందో లేదో చూద్దాం. దేవుడి హృదయం గ్రహించండి. దేవుడు ఎంత మంచివాడో. ఏ కష్టంలోని ఏ పరిస్థితిలోని మనం వదలడు ఆయన. ఆయన ఆశీర్వాదం అంత విలువైనది. ఎంత శ్రమ ఈ భూమి మీద పరిస్థితులు మనకు అర్థమైనా అర్థమవకపోయినా దేవుని ఆశీర్వాదం ఆగదు. ఏ శ్రమ ఏ ఇబ్బంది ఆశీర్వాదాన్ని ఆపజాలదు. హల్లెలూయా. రెండో అధ్యాయం చూడండి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకుని ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడే ఇనుట చూసి 3 నెలలు వాడిని దాచాను. చూసారా, ఎవరు ఆ సుందరుడు? ఎవరండి ఆ సుందరుడు? మోసే. 3వ వచనం, తరువాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి యొడ్డన జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించిందో తెలుసుకున్నటకు వాడిని అక్క దూరముగా నిలిచి. చూసారా, స్త్రీలే కనబడుతున్నారు. జమ్ము పెట్టి తయారు చేసింది ఎవరు? 2వ వచనం, ఆ స్త్రీ గర్భవతి కుమారునికని వాడు సుందరుడే ఇనుట చూచి 3 నెలలు వాడిని దాచెను. తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమనుని కీళ్ళను పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి యొడ్డన జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నటకు వాడిని అక్క ఎదురుగా దూరముగా నుండి నిలిచి ఉండెను. ఏం చేస్తుందండి? ఆ తల్లి మోషే కొరకు ఒక పెట్టెను తయారు చేసింది, నీటిలో వదిలేసింది. మరలా వెళ్తున్నాడో లేదో అని కనిపెట్టడానికి అక్క నుంచింది. ఎక్కడికి వెళ్ళాడో చూద్దాం.
ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తులు ఏటి ఒడ్డున నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తినొకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుండగా చూచి వాని యొద్ద కనికరించి, వీడి హెబ్రీల పిల్లలో నొక్కడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తె, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒక దాదిని పిలిచవచ్చునా అనెను. ఈ సందర్భం చెప్తాను చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నీటిలో విసిరేశారు. ఎవరు విసరమని చెప్పారు? ఐగుప్తురాజు నీటిలో విసరమన్నారు. ఎవరికి దొరికాడు? ఫరో కుమార్తెకి దొరికాడు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఆగదండి. ఈ భూమి మీద అపవాది ఎన్ని శ్రమలు పెట్టడానికి ట్రై చేసినా దేవుడు అపవాది ప్రయోగించిన అస్త్రాన్ని వాడతాడు. హల్లెలూయా. నీకే కష్టమైతే నిన్ను ఇబ్బంది పెడుతున్న దాన్నే దేవుడు వాడతాడు. నీటిలో విసిరిమన్నారు, నీటిలో నుండే దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. 10వ వచనం, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు, సరే మొదటి నుంచి చదువుతాను చూడండి. 6వ వచనం, తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుండగా చూచి వాని యొద్ద కనికరించి, వీడి హెబ్రీల పిల్లలో నొకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒక దాన్ని పిలుతునని వస్తున్నా నేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఎవరు అర్థమైందండి? చివరికి ఆ బాబుకి పాలిచ్చింది ఎవరు? తల్లే ఇచ్చింది. ఆశీర్వాదం ఆగిందా? దేవుడు అంత మంచివాడండి. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వాడిని పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీస్తునని చెప్పి అతనికి మోషే అనే పేరు పెట్టాను. ఎక్కడి నుంచి వచ్చాడండి? నీటిలో నుంచి. ఎవరు ఇసిరిమన్నారు? రాజు నీటిలో ఇసిరిమంటే దేవుడు నీటిలో నుంచే పేరెట్టాడు. దేవుడు హృదయం ఏంటది. ఈ భూమి మీద ఎవరు శ్రమ పెడదామని ప్రయత్నించినా, ఏ కష్టంతో అయితే అపవాది మనుషులు వాడుకొని ప్రయోగిస్తున్న అస్త్రాన్ని దేవుడు వాడతాడు మన కొరకు. అదే ఆశీర్వాదం. మనం అందుకే ప్రతిదినం ఎవరి కోసం తెలుసుకోవాలి? యేసు ప్రభు గురించి తెలుసుకుంటే చాలండి జీవితంలో. ఆశీర్వాదం ఆగదు, మనం ఆపుదామన్నా ఆగదు, కానీ ఒక సందర్భంలో ఆగుతుంది. ఈ భూమి మీద ఏ మనిషి ఆపలేడు ఆశీర్వాదాన్ని, ఎవరు ఆపలేరు. కానీ ఆశీర్వాదం ఎలా అవుతుందంటే, మనిషి తనకు తానుగా నోటితో ఆపుకుంటాడు. అందుకే మొట్టమొదటే మీకు చెప్పాను, నోటి మాట ద్వారా మనిషి ఆపేసుకుంటాడు. జీవమరణములు ఎవరి వశం? నాలుక వశం. నాలుగుతో మనం ఆశీర్వాదం పలికితే ఆశీర్వాదం మన జీవితంలో అనుభవిస్తాం. దేవుడు నాలుగులోనే ఉంచాడు ఆశీర్వాదం. జీవమరణములు నాలుక వశం. అందుకే ప్రతిదినం మనం ఏమని పలకాలి? నేను క్రీస్తు చేసినందుకు దేవుని నీతినని పలకాలి. అర్థమైనా అర్థం అవ్వకపోయినా, నాకు ఈ పరిస్థితులు అర్థం అవ్వట్లేదు, నా జీవితం అధోగతి అయిపోయింది, అలాగన్నా అర్థం అవ్వకపోయినా నేను క్రీస్తు చేసినందుకు దేవుని నీతిని అనే మాట పలికినప్పుడు ఆశీర్వాదం మన జీవితంలో కనబడుతూనే ఉంటుంది. ఎవరు ఆపలేరు ఈ భూమి మీద. ఆయన ఇచ్చాడంటే ఎవరు ఆపలేరు. మనిషి తనకు తానుగా ఆపేసుకుంటాడు. దేవుడు అందుకే ప్రతిదినము నా మాట విను అని అంటున్నాడు. హల్లెలూయా. మనం ఎంతగా వింటామో అభివృద్ధి చెందుతాం. మరి ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు రాజు శ్రమ పెట్టాడు, చిన్నపిల్లల్ని చంపమన్నాడు, చివరికి నీటిలో విసిరిమన్నాడు. దేవుడు అస్త్రాన్ని ఎలా వాడాడు? మోషే పెద్దవాడయ్యాడు. పెద్దవాడయ్యి ఎవరిని ఎంచుకున్నాడు? దేవుడు మోషేని ఎంచుకొని ఎవరిని విడిపించడానికి ఎంచుకున్నాడు? చూసారా? ప్రజల కొరకు దేవుడు ఒక మనిషిని ఎంచుకుంటాడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి ఆ చెర నుంచి మోషేని ఎంచుకున్నాడు. ఎంచుకొని ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు మొట్టమొదటిగా, ప్రజలు వదిలే అని. వదిలే అన్నప్పుడు వదిలేడా? వదలలేదు. ఏ నీటిలోనైతే పిల్లవాడిని ఇసిరిమన్నాడో ఆ నీటిలో నుంచే కప్పలు వస్తాయి. ఎవరి మీదకి? ఐగుప్తు రాజు మీదకి కప్పలు వస్తాయి. అప్పటికి వదిలాడా? వదలడు. 10 తెగుళ్ళు వస్తాయి. ఒక తెగులు ఏంటి? అందులో నీటిలో నుంచి కప్పలు వస్తాయి. ఎవరి మీదకి? రాజు మీదకి. వదలడు. రెండోది మరణం వస్తుంది. ఏమొస్తుందండి? మరణం వస్తుంది. ఏంటి ఆ మరణం? ఐగుప్తు రాజు సంతానంలో మొదటి సంతానం అందరూ చనిపోతారు. అవునా? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? మొదటి సంతానం, ఐగుప్తు రాజు సంతానం అంతా చనిపోద్ది. జంతువుల యొక్క మొదటి సంతానం కూడా చనిపోద్ది. అప్పుడు ఏం చేస్తాడు రాజు?
విడిచిపెడతాడు. ఏం చేస్తాడండి? విడిచిపెట్టేస్తాడు. ఎందుకు? మరి పిల్లలే లేనప్పుడు వారి నుంచి ఏం చేసుకోవాలి? మొదటి సంతానం ఇంక లేదు. పిల్లల్ని చంపుదామని చూశాడు. ఎవరి సంతానం చనిపోయింది? దేవుడు ఎలా ప్రయోగించాడో అలాగే వాడాడు దేవుడు. అవునా? నీటిలో నుంచి వాడాడు, నీరు కూడా రక్తం అయిపోద్ది. హల్లెలూయా. మోషే కర్ర ఉంచినప్పుడు నీరు రక్తంగా మారుతుంది. నీటిలో నుంచే కప్పలు వస్తాయి. మరణాన్ని వాడాడు. ఎవరు? రాజు. చిన్నపిల్లల్ని చంపుదామని ప్రయోగించాడు. ఐగుప్తు రాజు మొదటి సంతానం అందరూ చనిపోతారు. విడిచిపెడతాడు. విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడు మాట ఇస్తాడు. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తులో కటాక్షము కలుగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ఎలాగెళ్తారండి మీరు వెళ్ళినప్పుడు? వట్టి చేతులతో వెళ్ళరు. దేవుడు హృదయం చూసారా? మనల్ని వట్టి చేతులతో ఈ భూమి మీద వదిలేడండి. ఆశీర్వదిస్తాడు. ఆయన రక్షించి మనల్ని బ్లెస్ చేస్తాడు. అదే ఆశీర్వాదం. ఆశీర్వాదం ఆగదు. ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిపించాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు చెర నుంచి విడిపించి ఏం చేశాడు దేవుడు? మిమ్మల్ని నేను వట్టి చేతులతో పంపించనని. మరి ఐగుప్తు చెర నుంచి విడిపించబడిన ఇజ్రాయేలు ప్రజలు ఎలా వెళ్ళారో చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. 12వ అధ్యాయం 35వ వచనం. క్షమించండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 35వ వచనం. ఇజ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల వద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడ ఐగుప్తులకు కటాక్షం కలుగు చేసిన గనుక వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తులను దోచుకొనిరి. ఎవరు దోచుకున్నారు ఇప్పుడు? ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులదే దోచుకున్నారండి. ఆశీర్వాదం ఆగిందా? ఆగలేదు. బోల్డ్ బంగారం తీసుకొని వస్తారండి. స్త్రీలకైతే ఇంకా ఆనందమే. ఏది వదలలేదు. దోచుకోవడం అంటే ఏంటి? ఇస్తావా ఇవ్వా? ఎందుకు? నీరేమో రక్తంగా మారిపోయింది. నీటిలోంచి కప్పలు వచ్చాయి. ఐగుప్తు మొదటి సంతానం అంతా చనిపోయింది. ఇంకేం లేదు వాళ్ళకి. ఉన్న బంగారం ఏం చేసుకుంటారు? అందుకే ఇచ్చిమన్నారు. ఇంక ఇది ఇవ్వకపోతే వాళ్ళు పని అయిపోద్దని భయపెట్టారు. ఎలావలా దోచుకున్నారు. స్త్రీలకి ఇంకా బంగారమే. వడ్డానాలు, కమ్మలని ఎక్కడ అంటారులేండి, రాయలసీమ, కడప రాయలసీమలో కమ్మలు అంటారు. ఇక్కడైతే చెవిలీలు అంటారు. అవునా? దిద్దులు అంటారు. అవి కూడా దొరికాయి. బంగారం ఇంకా కరువు లేదు. అది దోచుకొని వెళ్ళారు. హల్లెలూయా. మరి ఇంతటితో రాజు ఆగాడు అనుకుంటున్నారా? ఐగుప్తు రాజు ఆగాడు అనుకుంటున్నారా? ఇంకా ఆగలేదు. ఎందుకు ఆగలేదంటే, సరే ఈ మొదటి సంతానం అంతా అయిపోయింది, ఇంకెలాగా నాకు సంతానం లేదు, కనీసం ఈ బంగారమైనా కాపాడుకుందామని వెనకాతలు ప్రయోగిస్తాడు. ఎవరు వెనకాతలు వెళ్తాడు? ఎవరు వెనకాతలండి? ఏంటి? ఇజ్రాయేల్ ప్రజలని పలకండి. దేవుని ప్రజలండి వాళ్ళు. మీరు ఎంతగా ఇజ్రాయేల్ ప్రజలని పలికితే ఆశీర్వాదం అది. వాళ్ళు దేవుని ప్రజలు. మీరు ఏమైనా భూమి మీద ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నారా? దేవుని ప్రజలకు ఇవ్వండి. ఎక్కడున్నారు వాళ్ళు? మనందరం అండి. యూదులు అనేవారు ఎవరు? ఆయన ప్రజలు, ఆయన ఎంచుకున్న ప్రజలు. అందుకే ప్రపంచంలో ఉన్న అనేక మంది యూదులకి వెళ్ళి ఇస్తుంటారు. హల్లెలూయా. ఆశీర్వాదం అది. దేవుడు ఎంచుకున్న ప్రజలు. వారు ఎప్పుడైతే కొంతమంది అంగీకరించలేదో ఆ గొప్ప ఆశీర్వాదం మనకు వచ్చింది. అదే దేవుని కృప. హల్లెలూయా. యేసు ప్రభు ద్వారా అంతగా మనం ఆశీర్వదించబడ్డాం. సరే, ఇప్పుడు ఐగుప్తు రాజు ఏం చేస్తాడో చూద్దాం. ఆదికాండం 14వ అధ్యాయం తీయండి. 14వ అధ్యాయం 22వ వచనం. చూడండి. 18వ వచనం చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 18వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 18వ వచనం. నేను ఫరో వలన, అతని రథం వలన, అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందరు నేను. అప్పుడు ఇజ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన
దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేన ఇజ్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను, కానీ రాత్రి అది వీరికి వెలిగిచ్చాను గనుక ఆ రాత్రి అంత ఐగుప్తుల సేన ఇజ్రాయేలీలను సమీపింపలేదు. మోషే సముద్రపు వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేశాను. హల్లెలూయా. ఈ సందర్భం చెప్తాను చూడండి. ఇప్పుడు ఐగుప్తీ రాజు ఎవరిని వెంబడిస్తున్నాడు చంపడానికి? ఇజ్రాయేల్ ప్రజల్ని చంపడానికి వెనకాతలు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఇజ్రాయేల్ ప్రజలు ఏం పట్టుకెళ్ళిపోతున్నారు? బంగారాన్ని పట్టుకెళ్ళిపోతున్నారు. అవునా? ఆ బంగారాన్ని తెచ్చుకోవడానికి, వారిని చంపి తెచ్చుకోవడానికి ఐగుప్తీ రాజు వెనకాతలు వెళ్తున్నాడు. వెనకాతలు వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు మోషేకి? వారికి ఎదురుగా దేవుడు వెళ్ళిపోతున్నారు ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు వెళ్తున్నప్పుడు ఎదురుగా ఏమొచ్చింది? సముద్రం వచ్చింది. ఏమొచ్చిందండి? ఇప్పుడు బాగుంటుంది. సముద్రం వచ్చింది. సముద్రం వచ్చినప్పుడు వెనకాతలు ఎవరున్నారు? ఐగుప్తీలు ఉన్నారు. ముందు ఏముంది వాళ్ళకి? ఇప్పుడు ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. మోషేకి కూడా అర్థం అవ్వలేదు ఆ పరిస్థితి. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తున్నాడు అంతే. మోషేకి కూడా పరిస్థితి అర్థం అవ్వలేదు. దేవుడు చెప్పాడు, వెళ్ళాడు అంతే. కానీ ఇంకో దారి ఉంది వెళ్ళడానికి. అటు వెళ్ళినా వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు ఇటే వెళ్ళమన్నాడు. హల్లెలూయా. దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోలేండి. వేరే దారి ఉంది కదా అని ఎంచుకోకూడదు. మోషేకి తెలుసు వేరే దారి ఉందని. మరి దేవుడు ఇటు ఎందుకు వెళ్ళమన్నాడు? దేవుడు ఇలా చెప్పాడు, ఇలా వెళ్ళకూడదు కదా, సముద్రం ఎదురుగా వచ్చింది. దేవుడు కరెక్ట్గా చెప్పలేదు. దేవుడు సరిగ్గా చెప్పడేమో, లీడర్ ద్వారా దేవుడు సరిగ్గా చెప్పడేమో అనుమానం ఉంటుంది. అలా అనుమానించకండి దేవుడి దగ్గర. దేవుడు చెప్పాడంటే ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని సృష్టించింది ఆయన చీల్చలేడా? మోషేకి పరిస్థితి ఏమో అర్థం అవ్వలేదు. ఇజ్రాయేల్ ప్రజలేమో కొంతమంది మోషేని తినేస్తున్నారు. ఇన్ని అద్భుతాలు జరిగినప్పటికీ సమస్య ఎదురుగా వచ్చినప్పుడు ఏమవుతుంది? భయం వస్తుంది. అవునా? ఇజ్రాయేల్ ప్రజలకు అది కలిగింది. మోషేకి కూడా అర్థం అవ్వట్లేదు, కానీ దేవుడు చెప్పాడు అంతే. ఎంత భయం ఏం కలిగినా ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. అందుకే వాక్యం వినాలి. ఎటువంటి పరిస్థితులైనా ఎవరి గురించి తెలుసుకోవాలి? యేసు ప్రభు గురించి తెలుసుకుంటే మనల్ని ఇబ్బంది పెడితే ప్రతి సముద్రం చీలిపోతుంది. హల్లెలూయా. కష్టపెట్టే ప్రతి ఇబ్బంది చీలిపోతుంది. దేవుడు వాటి మధ్యలో నుంచి మనం తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగిందంటే చూడండి, 22వ వచనం. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. ఆ నీళ్లు వారి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. ఏమైందండి? నీరు గోడవలేనుంది. నీటిలో ముంచి చంపేద్దాం అనుకున్నాడు. ఎవరు చంపుదాం అనుకున్నారండి? ఐగుప్తీ రాజు చంపుదాం అనుకున్నాడు. ఈరోజు గోడగా నిలిచింది ఏంటి? నీరే. ఏ నీరుని వాడదాం అనుకున్నాడో ఆ నీరు గోడగా నిలబడింది. ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలకి. దేవుని ప్రజలకి నీరు గోడగా నిలబడిందంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం. ఇప్పుడు ఏ నీటిలో పెట్టి చంపేద్దాం అనుకున్నాడో ఐగుప్తీ రాజు ఏమయ్యాడు చూడండి, 23వ వచనం. ఐగుప్తీలు ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రమున మధ్యన చేరిరి. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారు రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇజ్రాయేలీల ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఏం జరిగిందండి? 26వ వచనం. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకి, వారి రథముల మీదకి, వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపమనెను. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దుపడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను. గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యన ఐగుప్తులను నాశనము చేసెను. హల్లెలూయా. ఎవరిని నాశనం చేశాడండి దేవుడు? ఐగుప్తీయుల్ని దేవుడు నాశనం చేశాడు. ఐగుప్తీ రాజు నీటిలో వేసి చంపేద్దాం అనుకున్నాడు. ఎవరిని? మొదటి సంతానాన్ని. ఆలోచన వస్తేనే దేవుడు కోపం వచ్చేస్తుంది. మరి ప్రయత్నిస్తే దేవుడు ఏం చేస్తాడు? అపవాదికి ఆలోచన వస్తేనే దేవుడు కోపం వస్తుంది. దేవుడు తన ప్రజల మీద కూడా వాళ్ళనివ్వడు. హల్లెలూయా. తెలుగు భాషలో ఏం చేయనివాడండి? తన ప్రజల మీదకి దేవుడు ఏం రానివ్వడు. సమస్య ఎదురుగా నీకు కనబడుతుంది అంతే, కానీ రానివ్వడు మీదకి. హల్లెలూయా. ఎదురుగా సమస్య ఎవరికి కనబడింది? ఇబ్బంది ఇజ్రాయేలు ప్రజలకు ఎదురుగా కనబడుతుంది ఎర్ర సముద్రం, కానీ దేవుడు రానిచ్చాడా? దానిలో నుండి నడిపించాడు. అదే ఆశీర్వాదం, అబ్రహాము ఆశీర్వాదం.
మరి ఎవరు మునిగిపోయారు అందులో? ఐగుప్తి రాజు మునిగిపోయాడు. ఐగుప్తి రాజు నీటిలో పెట్టి చంపుదాం అనుకున్నాడు. దేవుడు ఆ నీరునే వాడాడు. హల్లెలూయా. నీరు రక్తంగా మారిపోయింది. నీటిలోంచి కప్పలు వచ్చాయి. ఎవరి మీదకి? ఐగుప్తి రాజు మీదకి. చివరికి ఆ నీటిలోనే మునిగి చనిపోయాడు. అపవాది ఎన్ని ప్రయత్నించినా ఈ భూమి మీద ఎంతమంది మనుషులు మన మధ్య వాడినా ఎవరు ఏం చేయలేరు. హల్లెలూయా. అదే అబ్రహాం ఆశీర్వాదం. అంత గొప్ప ఆశీర్వాదం మనం యేసు ప్రభు ద్వారా పొందుకున్నాం. అందుకే ప్రతిదినం ఎవరి గురించి తెలుసుకోవాలి? ఈ భూమి మీద యేసు ప్రభు గురించి తెలుసుకుంటే చాలండి. ఆయనతో జీవితం అద్భుతంగా ఉంటుంది. పరిస్థితులు అర్థమవ్వం. ఆయనతో వెళ్తున్న ప్రతి అడుగు, ఇంగ్లీష్లో మాట ఉంటుంది, ఎక్సైట్మెంట్ అంటారు కదా, అంటే ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది, ఒక ఉత్తేజంగా ఉంటుంది ఆయనతో వెళ్తున్న ప్రతి అడుగు. అర్థమైందండి? చూసిన వారికి ఏమనిపిస్తుంది? రిస్క్. ఆయనతో వెళ్తుంటే అద్భుతంగా ఉంటుంది నడిచే వ్యక్తికి, కానీ రిస్క్లా కనబడుతుంది. మనం కూడా ఆ పరిస్థితిని చూసినప్పుడు వారు మునిగిపోతారేమో, నాశనం అయిపోతారేమో, ఎర్ర సముద్రంలోకి వెళ్ళిపోయారు, ఆ గోడ ఇరిగిపోయి పడిపోద్దేమో. అవునా? నీరు ఏమైందండి? గోడలా నిలబడింది. చూసిన వారికి ఎలా ఉంటుంది? ఆ నీరు గోడలా నిలబడి నీరు వాళ్ళు ముంచేస్తుందేమో, కానీ దేవుడి మాటకి నీరు నిలబడాల్సిందే. హల్లెలూయా. దేవుడు నీటిలో నుంచి నడిపిస్తాడండి. మన దేవుడు అంత గొప్పవాడు. మనం ఎవరి గురించి తెలుసుకోవాలి? యేసు ప్రభు గురించి తెలుసుకుంటే చాలు. మన జీవితంలో ఏం జరిగినా జరగకపోయినా ఆయన ఎప్పుడు నీతిమంతుడే. మన జీవితాన్ని కట్టేది ఆయన, నడిపించేది ఆయన. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం యేసు ప్రభు ద్వారా పొందుకున్నాం. అందుకే 430 సంవత్సరములు తర్వాత ఏమొచ్చింది? 430 సంవత్సరాల తర్వాత వీరు 400 సంవత్సరాల బానిసత్వం నుంచి ఎవరు విడిపించారు? దేవుడు విడిపించాడు. 30 సంవత్సరములు యోసేపు టైంలో ఆశీర్వాదాలు ఉన్నారు. యోసేపు ఎరుగని రాజు వచ్చాడు. ఎవరు? ఐగుప్తి రాజు. ఐగుప్తి రాజు వచ్చి ఇజ్రాయేల్ ప్రజలు శ్రమ పెడదాము, కష్టపెడదాము, చంపుదామని ప్రయత్నించాడు. దేవుడు విడిపించాడు. హల్లెలూయా. 430 సంవత్సరాల తర్వాత ఏమొచ్చింది? ధర్మశాస్త్రం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇజ్రాయేల్ ప్రజలు దేవుడి మాట వినక, చెప్పించేయక, దేవుడి మాట వినేస్తాం అనుకున్నప్పుడు దేవుడిని అడిగారు, దేవుడు ఇచ్చాడు. చేయగలిగారా? చేయలేకపోయారు. మరలా ఎవరు దిగొచ్చారు? యేసు ప్రభువే దిగొచ్చాడు. అవునా? వీరు కష్టంలో ఉన్నప్పుడు దేవుడు రక్షించాడు. దేవుడు మాట వినలేనప్పుడు దేవుడు అడిగిందే వారికి ఇచ్చాడు. అయినా వారు చేయలేపారు. మరలా ఎవరు దిగొచ్చారు? యేసు ప్రభువే దిగొచ్చాడు భూమి మీదకి. ఆయన మనల్ని వెతికాడు, మనల్ని రక్షించాడు. మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన మనల కొరకు ప్రాణం ఇచ్చి మనకి ఈరోజు ఒక జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరి ద్వారా మనం రక్షించబడ్డాం? యేసు ప్రభు కృప ద్వారా మనం రక్షించబడ్డాం. మరి ఎవరి కృప గురించి మనం తెలుసుకోవాలి? ఆయన గురించి తెలుసుకుంటే చాలండి. మనం ఆశీర్వదించబడుతూనే ఉంటాం. హల్లెలూయా. ఇస్కరియోతు యోధ యేసుప్రభు పక్కనే ఉండి దొంగిలించాడు. ఆశీర్వాదం ఆగిందా? ఆగలేదు. ఐగుప్తి రాజు ప్రజలను నాశనం చేద్దాం అనుకున్నాడు. ఆశీర్వాదం ఆగిందా? ఆగలేదు. ఎటువంటి పరిస్థితులు ఉన్నా దేవుడిచ్చిన ఆశీర్వాదం ఆగదు. హల్లెలూయా. పరిస్థితులు మనకు అలా కనబడవచ్చు అంతే. పరిస్థితిని బట్టి మనం భావోద్రేకాల్లో వెళ్ళడానికి లేదు. పరిస్థితి వచ్చినప్పుడు భయపడతాం, భావోద్రేకాల్లోకి ఎమోషనల్ అవుతాం. ఎమోషనల్లో దేవుడు పనిచేయడు. ఆయన మాట చొప్పున పనిచేస్తాడు. హల్లెలూయా. ఆయన మాటే ప్రాముఖ్యమండి. యేసు ప్రభు గురించి మనం తెలుసుకుంటే మన జీవితంలో అభివృద్ధి చెందుతుంటాం, ఆశీర్వదించబడుతూనే ఉంటాం. మన జీవితంలో ప్రతి క్షణం ఆశీర్వాదమే. హల్లెలూయా. ఆశీర్వాదం ఆగదండి. మరి ఎందుకు ఆగిపోతుంది? ఈ వాక్యం చెప్పి ముగిస్తాను. కీర్తనలు 119వ అధ్యాయం చూడండి. పదిహేడవ వచనం. కీర్తనలు 119వ అధ్యాయం 17వ వచనం. జాగ్రత్తగా చూడండి వచనం. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసమును చూపుము. ఓకే, 119వ కీర్తన అండి, క్షమించండి. 109వ కీర్తన. నూట 9వ కీర్తన 17వ వచనం. 109వ కీర్తన 17వ వచనం.
శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది, దేవుని యందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరమాయను. హల్లెలూయా. ఈ వచనం చాలా విలువైందండి. ఈ వచనం మీకు అర్థమైతే జీవితాలు ఈరోజు మారిపోతాయి. ఆయన ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. చూడండి, శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది, దేవుని యందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరమైన. అర్థం ఏంటంటే శపించుట వానికి ప్రీతి అంట. అంటే నా జీవితంలో ఏం జరగదు, నా జీవితం పాడైపోయింది, నన్ను దేవుడు పట్టించుకోవట్లేదేమో అని తనకు తానుగా ఆశీర్వదించబడిన వ్యక్తే తన నోటితో ఏం చేస్తున్నాడు, శపించుకుంటున్నాడు. ఇంతే నా జీవితం, ఇంకా నా జీవితం మారదు, ఇంకేం కనబడదు, దేవుడు లేడేమో, నన్ను పట్టించుకోలేదేమో అని దేన్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. ప్రీతి అంటే ఏంటి? ప్రేమిస్తున్నాడు. ఏంటి? శపించుకుంటున్నాడు. నోటి మాటతో పలుక్కొని మనిషి తనకు తానుగా ఆశీర్వాదాన్ని ఆపుకుంటున్నాడు. రెండవ వచనం, దేవుని యందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరమాయను. దేవుని యందు మనకి ఎప్పుడైతే ఇష్టం ఉండదో, దేవుడు మనల్ని ఆశీర్వదించాడని, దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడని మనం ఎప్పుడైతే గ్రహించమో మనం ఏం చేస్తున్నాం, మన నోటి మాటతో శపించుకుంటున్నాం. నాలుకలు ఏముందండి? జీవమరణములు నాలుక వశం. ప్రతిదినం మనం ఏం పలకాలి? ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి మనం ఏం పలకాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని పలకాలి. లేదు నేను ఇంకా నీతిని కాదేమో, ఇంకా నేను నీతి పనులు చేయాలేమో, నా నీతితోనే ప్రయాణించాలేమో అనుకోవడం ధర్మశాస్త్రం. ఎవరి నీతి వచ్చింది మనలోకి? యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా ఆయన నీతిని ఇచ్చాడు. ఎక్కడుందా వచనం? 1 కొరింథీ చూడండి, 1వ అధ్యాయం. క్షమించండి, 1వ అధ్యాయం. 2 కొరింథీ 5వ అధ్యాయం. 2 కొరింథీ 5:21. కాదు, ఓకే. క్షమించండి ఒకసారి. ఓకే, వచనం నేను చెప్తాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేశాను. ఎవరు పాపంగా అయిపోయారు? యేసుప్రభు. మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన పాపంగా అయ్యాడంటే అర్థం ఏంటి? మనకి ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోవాలి, ఎలా అనుభవించాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని పలకాలి. ఈ ఆశీర్వాదం ఆయన ద్వారా మనం పొందుకున్నామని ప్రతిదినం ఎంతగా నమ్ముతుంటామో పలుకుతాం. అంటే ఏం చేస్తున్నాం? దేవుని యందు ఇష్టపడుతున్నాం. దీవెని ఇష్టపడితే ఏముంటుంది? మన జీవితంలో ఎప్పుడు దీవెని ఆశీర్వాదమే ఉంటుంది. లేదు ఇంకా అవ్వట్లేదు, జరగట్లేదు అనుకోవడానికి లేదు. హల్లెలూయా. ఆశీర్వాదం ఎప్పుడు ఆగదండి. ఆశీర్వాదం ఎప్పుడు ఆగదు, ఎవరు ఆపలేరు. ఐగుప్తు రాజు ఆపాడా? ఆపలేకపోయాడు. మరణాన్ని తీసుకొచ్చాడు, ఆపగలిగాడా? ఆపలేదు. నీటిలో విసిరేద్దాం అనుకున్నాడు పిల్లల్ని, ఆపగలిగాడా? ఆపలేదు. నీటితోనే మనుషులు చంపుదామని ప్రయత్నించాడు, ఆ నీటితోనే దేవుడు ఐగుప్తు రాజుకి బుద్ధి చెప్పాడు. హల్లెలూయా. ఈ భూమి మీద అపవాది ఎన్ని ప్రయోగాలు చేసినా, మనుషుల్ని మన ముందు ఎంత వాడినా దేవుడు తిరిగి ఏవైతే వాడాడో వాటి ద్వారానే వాడికి జవాబిస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రతిదినం మనం ఏమని పలకాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని పలకాలి. ఆ మాట పలుకుతున్న ప్రతి క్షణం ఆయన ఇచ్చిన ఆశీర్వాదం మన జీవితంలో అనుభవిస్తాం. హల్లెలూయా. ఆ మాట పలుకుతున్నప్పుడు ఎవరికి మహిమ వస్తుంది? యేసు ప్రభుకు మహిమ. దేవుని కుమారుని మన నోటితో మహిమపరిచినప్పుడు దేవుడు మన జీవితంలో పనిచేస్తాడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ జీవితంలో ఎవరు పనిచేశారు? తండ్రి అయిన దేవుడే పనిచేస్తాడు. మరి మనం ప్రతిదినము నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని పలికినప్పుడు మన జీవితంలో దేవుడే పనిచేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని, ఆధిక్యత ఆయన మనకిచ్చాడు యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా. హల్లెలూయా. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందిన కాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాం. ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నామంటే ఇది గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం. మనిషి తనకు నచ్చినట్టు అజ్ఞానంలో ప్రవర్తించి శరీరంలో అనేక బలహీనతలు తెచ్చుకొని ముందుకెళ్తుండగా దేవుని అద్భుతమైన కృప మన ఏళ్ళ ఆయన చూపాడు. అందుకే యేసు ప్రభు చెప్తారు, నన్ను జ్ఞాపకం చేసుకునేటకు దీనిని చేయడని. ఆయన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి క్షణం ఇందులో మనం పాలు పంచుకోవడం ద్వారా ఆయన ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నాం, ఆయన ఇచ్చిన స్వాస్థ్యాన్ని మనం అనుభవిస్తున్నాం మన జీవితంలో. అందుకే ఆయన మీరు రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు అలా నన్ను జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు ఆయన.
ఎందుకంటే ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని, ఆయన ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని అనుభవించాలని ఆయన శరీరంలో నలిగిపోయాడు. ఆయన శరీరం అంతా నలగొట్టుకున్నాడు. ఆయన ఈ భూమి మీద ఎవరు ఆయన తాకలేరు. ఆయనే మన కొరకు ఆయన శరీరాన్ని అప్పగించుకున్నాడు. ఆయన శరీరం చీలిపోయింది, ఆయన శరీరం దున్నబడింది, ఆయన శరీరం అంతగా నలిగిపోయింది. ఆయన మన కొరకు అంతగా నలగొట్టబడ్డాడు. ఆయన అంతగా నలిగిపోయాడు. ఆయన ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలని. అందుకే ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన నమ్మి రొట్టెను తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తమంతటిని ధారపోసాడు. మనం రక్షించబడాలని, ఆయన ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవించాలని ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన ఈరోజు మనం వెతకలేదు, ఆయన మనం ప్రేమించలేదు, ఆయన గురించి మనం ఆలోచించలేదు. మనం నాశనంలో ఉన్నాం, దేవుడికి దూరస్తులుగా ఉన్నాం. ఆయన మనల్ని చూశాడు. ఆయన మన హృదయమంతటిలో ఆయన హృదయంలో మనమే ఉన్నాం. సిలువ మీద ఆకర్షణ వరకు ఆయన హృదయంలో మనమే ఉన్నాం. ఆయన సిలువ బలియాగం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన రక్తమంతటిని చిందించాడు ఆనందంగా. మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు ఆయన రక్తమంతటిని చిందించాడు. ఆయన మన శిక్ష అంతటిని ఆయన భరించాడు. పాపం నుంచి వచ్చే ప్రతి శిక్ష అంతటిని, అవమానాన్ని, నిందని ఆయన సిలువలో భరించాడు. ఆయన అంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన అందుకే ప్రతిదినము, ప్రతి క్షణం నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మాలి. మనం ఎంతగా నమ్ముతుంటామో ఆయన ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. ఆయన ఆశీర్వాదం ఆగనిది. ఆయన ఆశీర్వాదం ఈ భూమి మీద ఎవరు ఆపలేరు. ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, ఈ భూమి మీద ఎటువంటి పరిస్థితి ఎదురుగా వచ్చినా ఆయన గొప్ప ఆశీర్వాదంతో మనల్ని దీవిస్తూనే ఉంటాడు. శ్రమలో మనల్ని నడిపిస్తాడు. ఆయన ఇజ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రంలో నడిపించాడు. ఆయన ఐగుప్తు రాజు ఏం చేయలేకపోయాడు. ఏ నీటితో చంపుదాం అనుకున్నాడో ఆ నీటితోనే ఐగుప్తు రాజుకి ఆయన బుద్ధి చెప్పాడు. ఆయన మన కొరకు ఆయన ఏమైనా చేస్తాడు. మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఈ భూమి మీద ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన సిలువ బలియాగం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన అంత మంచివాడు. ఆయన ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోనే తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ పరిశుద్ధ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు దేవా. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు నాయన. మా ఏళ్ళు మీరు ఎంతగానో కృప చూపిన విధానం బట్టి వందనాలు దేవ. దూరస్తులు అయిన మేము మీ కృప ద్వారా రక్షించబడ్డాం. మీ కృప ద్వారా మేము నీతిమంతులుగా మీరు తీర్చారు నాయన. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఈ క్షణం వరకు దేవా, రాబో దినాల వరకు, యుగ యుగాల వరకు ఆ ఆశీర్వాదం వెళ్తూనే ఉంది నాయన. అంత గొప్ప ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. మీ ఆశీర్వాదం ఆగనిదయ్యా. ఆశీర్వాదం మా జీవితంలో వెళ్తూనే ఉందా, ఎప్పటికి వరకు వెళ్తూనే ఉందయ్యా. ఎందుకంటే మా జీవితంలో భవిష్యత్తు ఎరిగిన వారు నాయన. మీరు మా జీవితంలో ఆశీర్వాదం మీరు అనుభవించాలని మీరు అంతగానో ఆశపడుతున్నారయ్యా. మా జీవితాన్ని మీరు మాత్రమే కట్టగలరు నాయన. దేవా, మీ జ్ఞానం దయచేయండి అయ్యా, మీ కృపను దయచేయండి నాయన. మన జీవితంలో ఇక్కడున్న ప్రతి జీవితాన్ని మీరు మాత్రమే కట్టగలరు నాయన. మీరు మాత్రమే నడిపించగలరయ్యా. ఎందుకనైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జీవితాన్ని మీకు అప్పగిస్తున్నానయ్యా. మీరు నడిపించుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు మాత్రమే కట్టగలరు, నడిపించగలరయ్యా. దేవా, మీ మాట మేము వింటుంటే ముందుకు వెళ్తూనే ఉంటామయ్యా. ఏ పరిస్థితి మాకు కనబడదయ్యా. ఏ పరిస్థితి మమ్మల్ని ఏం చేయలేదు నాయన. సమస్యల మీద, పరిస్థితుల మీద మీరు మమ్మల్ని నడిపించేవారు నాయన. అపవాది ఎన్ని తంత్రాలు పెట్టినా ఈ భూమి మీద మమ్మల్ని ఏమీ చేయలేదు నాయన. ఎందుకంటే మీరు మాలో ఉన్నారయ్యా. మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు అయ్యా. సంఘాన్ని మీరు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. సంఘంలో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు. పరిశుద్ధాత్మదేవ, మీరే మమ్మల్ని నడిపించమని, మీరే మీ కృపావాక్యాన్ని ఇంకా మాకు నేర్పించమని వేడుకుంటున్నాను. దేవాలయ ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీకు అప్పగిస్తున్నానయ్యా.
వారి జీవితంలో మీరు గొప్ప ఆశీర్వాదంతో నింపి వారు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు దేవా. ఎవరైతే ఉద్యోగ వ్యాపారం చేస్తారో వారిని అంచెలంచెలుగా మీరే ఎదిగింపచేయవారు, మీరు ఆశీర్వదించేవారు నాయన. అబ్రహాముకి వాగ్దానం ఇచ్చారు నాయన, గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చారు నాయన. ఇంత గొప్ప ఆశీర్వాదంతో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారు నాయన, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడే మీరు పొందిన దెబ్బల వల్ల ఒక స్వస్థత కలిగిన నాయన, మీరు పొందిన దెబ్బల వల్ల ఒక స్వస్థత కలిగింది నాయన. ఎందుకంటే ప్రతి అనారోగ్యం వచ్చే ప్రతి శిక్షణ అవమానాన్ని మీరు సిలువలో భరించారయ్యా. మీరు నలిగిపోయారు నాయన, మీ ఆరోగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన, మీకు వందనాలు. అంత గొప్ప ఆరోగ్యాన్ని మీ బిడ్డలు అనుభవించిన విధానం బట్టి వందనాలు. అంతగా మీరు మీ సన్నిధిలో వారిని స్వస్థపరిచిన విధానం బట్టి వందనాలు దేవ. మీరు మమ్మల్ని అందరినీ నడిపించుకోమని, మీ కృపావాక్యం ద్వారా ఇంకా మాకు అనేక విషయాలు నేర్పించమని, ఇంకా మీ గురించి తెలుసుకొని అంచెలంచెలుగా ఎదిగే కృపలోకి నడిపించమని దేవ. మీ బిడ్డలందరినీ దేవ నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. మీరే మమ్మల్ని అందరినీ నడిపించి మీరే మహిమఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.